హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిమల్ బ్రెయిన్స్ ఫిజిక్స్ అకాడమీ. సో ఈ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని బాగా నేర్చుకోవాలి. అటు జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్, ఇటువైపు నీట్, ఈ ఎగ్జామ్స్లో ఫిజిక్స్లో మంచిగా మార్క్స్ స్కోర్ చేయాలి. ఓకే, ఫిజిక్స్లో మంచి స్కోర్ రావాలంటే మీకు తెలుసు కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. సో ఈ ఛానల్లో మీరు నేర్చుకోబోయేది ఏంటంటే కాన్సెప్ట్స్. ఓకే, సో ఇందులో కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాక దాని మీద 2 or 3 ప్రాబ్లమ్స్, అంటే ఆ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ పార్ట్ని మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ ఛానల్లో ఏం చేస్తామంటే బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి 1 by 1 ప్రతి చాప్టర్ని కాన్సెప్చువల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. కాన్సెప్ట్ మాత్రమే కాకుండా కాన్సెప్ట్ నేర్చుకున్నాక దాని మీద అప్లికేషన్ కోసం వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, సో ఎవరైతే ఈ వీడియోస్ అన్ని ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా జేఈ అండ్ నీట్ ఎగ్జామ్స్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి, నో డౌట్ అందులో. ఓకే, సరే, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఓకే, ఎందుకు ఈ బేసిక్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేశాను? ఏ మోస్ట్లీ స్ట్రైట్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది చాలా క్రూషియల్ వైల్ సాల్వింగ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. కొంతమంది కాన్సెప్ట్స్ బాగా నేర్చుకుంటున్నారు, బట్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ తెలియకపోవడం వల్ల వెనకబడుతున్నారు అన్నమాట ప్రాబ్లమ్ సాల్వింగ్లో, కాన్సెప్ట్స్ బాగా అర్థమైనా కూడా. సో ఎవరైతే కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా ఉంటేనే వాళ్ళు ఫిజిక్స్లో స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో అందుకని నేను బేసిక్ మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్లో ఏంటి సార్, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మ్యాథమెటిక్స్ అంతా ఇప్పుడు మాకు నేర్పేస్తారా ఏంటి, మీది ఫిజిక్స్ ఛానలా మ్యాథమెటిక్స్ ఛానలా అని డౌట్ రావచ్చు. మనది ఫిజిక్స్ ఛానలే, ఫిజిక్సే చెప్పబోతున్నాం. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఫిజిక్స్, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్యూ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ మ్యాథమెటిక్స్ which are very useful when we solve physics problems. ఓకే, సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అవసరమయ్యే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆర్ ఫార్ములాస్ అన్నిటిని మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో యాక్చువల్గా ఫిజిక్స్లో మనం నేర్చుకుపోయేది ఏంటంటే లాస్. ఓకే, న్యూటన్స్ లాస్ అని, కిర్కాఫ్ లాస్ అని, స్నెల్స్ లా అని, ఇలా చాలా లాస్ ఉంటాయి. ఏంటి లాస్ అంటే వీటిలో ఉండేది ఏంటంటే మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్ అమాంగ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజిక్స్లో చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, ఏమేంటవి? మాస్, టైం, లెంత్, యాక్సలరేషన్, వెలాసిటీ, వర్క్ డన్, ఫోర్స్ and so on. చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ మెనీ ఫిజికల్ క్వాంటిటీస్. డిఫరెంట్ చాప్టర్స్లో మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ప్లస్ ఆ డిఫరెంట్ క్వాంటిటీస్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటనేది నేర్చుకోబోతాం. ఇదే మనం ప్రతి చాప్టర్లో చేసేది. ఓకే, ఫిజిక్స్లో ఉన్న ప్రతి చాప్టర్లో మనం చేసేది ఏంటంటే అందులో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ నేర్చుకుంటూ వాటి మధ్యలో ఉన్న రిలేషన్స్ని మనం స్టడీ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిజిక్స్లో మనం చేసేది ఏంటంటే, మీరు చూడండి, మీరు స్కూల్ లెవెల్లో నేర్చుకున్న ఒక బేసిక్ ఫార్ములా ఒకటి రాస్తాను చూడండి, దీన్ని కైనమెటిక్ రిలేషన్ అని పిలుస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? V=U+AT చూసారా? ఇది మ్యాథమెటికల్ రిలేషనే కదా. సో ఇలాంటి రిలేషన్స్ చాలా ఉంటాయి ఫిజిక్స్లో. సో ఇందులో ఏ లెటర్ ఏంటి చెప్పండి? వి అంటే ఏంటి? వి ఈజ్ ఫైనల్ వెలాసిటీ. సో వి ఈజ్ ఫైనల్ వెలాసిటీ. సో వాట్ ఈజ్ యూ? యూ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ. వాట్ ఈజ్ ఏ? A is acceleration
ఇవంటే ఏంటి అనేది నేను ఫిజిక్స్ చాప్టర్ స్టార్ట్ అయ్యాక ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ వెలాసిటీ, వాట్ ఈజ్ యాక్సలరేషన్, మళ్ళీ వెలాసిటీలో ఫైనల్ వెలాసిటీ అంటే ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. సరే, టీ అంటే టైం. ఎందుకు ఈ ఈక్వేషన్ రాశానంటే ఫిజిక్స్లో జనరల్గా ఇలాంటి రిలేషన్స్ చాలా ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ అనేది ప్రెజెంట్, అంటే ఇఫ్ యూ నో ద ప్రెజెంట్ వెలాసిటీ బై యూజింగ్ దిస్ రిలేషన్ యూ కెన్ ప్రిడిక్ట్ ద ఫైనల్ వెలాసిటీ, మీన్స్ వెలాసిటీ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే ఒక వెహికల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడే స్టార్ట్ అయినప్పుడు దాని వెలాసిటీ ఎంతో నీకు తెలుసు. బై యూజింగ్ దిస్ రిలేషన్ యూ కెన్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ దాట్ వెహికల్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొంత టైం పోయాక ఆ వెహికల్ వెలాసిటీ ఎంత లేదా బాడీ వెలాసిటీ ఎంత అనేది మనం ఈ ఈక్వేషన్ హెల్ప్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫిజిక్స్లో మనం చేస్తున్నది ఏంటి, ఇఫ్ వీ నో ద ప్రెజెంట్ వీఆర్ గోయింగ్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్, దట్స్ ఆల్. మరి అలా చేయాలి, ఫ్యూచర్లో జరిగే వాటిని ప్రిడిక్ట్ చేయాలి అంటే మనకి ఈ రిలేషన్స్ హెల్ప్ అవసరం. రిలేషన్స్ among different physical quantities, those relations are required to study the future or to predict the future. మరి ఏంటి రిలేషన్స్ అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ రిలేషన్స్. అందుకని బేసిక్ మ్యాథ్స్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, రైట్. సో మనం బేసిక్ మ్యాథమెటిక్స్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఈ ఫస్ట్ వీడియోలో నేను మీకు ఆల్జీబ్రాలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, సో అవసరమైన చోట వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కొంచెం బెటర్గా గుర్తుంచుకునేటట్టు. సో ఫస్ట్ ఆల్జీబ్రాని చూద్దాం, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ఆ తర్వాత జామెట్రీ, ఆ నెక్స్ట్ క్యాలిక్యులస్. క్యాలిక్యులస్లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అవి ఫిజిక్స్లో ఎందుకు అవసరమనే చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాలిక్యులస్ అనేది ఫిజిక్స్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, హార్ట్ లాంటిది ఒక రకంగా. ఓకే, చూడండి, ఫస్ట్ కామన్ ఫార్ములాస్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. మనం కామన్గా చూసే ఫార్ములాస్ చూడండి, ఇది అందరికీ తెలిసి ఉన్నది, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు. సో a + b² = a² + b² + 2ab. ఓకేనా? సో దాన్ని ఒకసారి క్విక్గా ఎలా వచ్చిందో చూద్దామా. సో ఏంటమ్మా, a + b² కదా మనం సాల్వ్ చేయాలి. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఓకే, మనం అందరం దీన్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోగలం. అఫ్ కోర్స్ కొంతమందికి ఇది ఎలా వచ్చింది ఎక్స్పాన్షన్ అనేది కూడా తెలుసు, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి ఇది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఏంటమ్మా, a + b² అంటే అర్థం ఏంటి, a + b × a + b, అంతే కదా. a + b × a + b is a + b². ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ a + bని ఈ ఫస్ట్ టర్మ్ ఇక్కడ a తోటి మల్టిప్లై చేద్దాం. అంటే a + b × a ప్లస్ అగైన్ లెట్ us multiply this a + b with b, సెకండ్ టర్మ్ b. కాబట్టి a + b × b, సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి, a × a a² ప్లస్ a × b ab ప్లస్ అగైన్ హియర్ a × b ab ప్లస్ b × b b². కాబట్టి చూడండి, మనకి a² ప్లస్ ఇదెంతమ్మా, ab + ab అంటే 2ab ప్లస్ b² అనమాట. ఓకేనా? అదే కదా ఎక్స్పాన్షన్, a² + b² + 2ab. ఒక ఆర్డర్లో రాసాం అనుకోండి దీన్ని, a² ప్లస్ ఇంకో ఈ ప్లస్ b² ముందు రాస్తున్నాను ప్లస్ 2ab, ఇంతే. సో ప్రతిసారి ఇదంతా మనం చేయలేం కాబట్టి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి a + b² ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటున్నాం మనం, a² + b² + 2ab. ఫిజిక్స్లో అవసరమా సార్ ఈ ఫార్ములా అంటే చాలా అవసరం, చూద్దరు కానీ మీరు. నెక్స్ట్ అలాగే a - b² అంతా చూద్దాం. నెక్స్ట్ దీన్ని ఇలా రాయొచ్చా, a + - b², అవునా కదా.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదమ్మా, కాబట్టి ఏ మైనస్ బిని ఏ ప్లస్ మైనస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి ఈ ఫైనల్ రిజల్ట్లో ఏ ఉన్న చోట ఏ యాజ్ ఇట్ ఈస్గా రాయండి, బి ఉన్న చోట మైనస్ బి రాయండి. ఎందుకంటే ఈ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఇక్కడ ఏ ప్లస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రిజల్ట్లో బి ఉన్న చోట మైనస్ బి రాసేయండి. ఏమొస్తుంది అప్పుడు? ఏ స్క్వేర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2a మైనస్ బి. చూడండి, దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2ab. ఓకే, అదే కదా ఇక్కడ ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఎంత చూద్దాం. ఇప్పుడే చూసాం మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు సింప్లిఫై చేయండి దీన్ని. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదమ్మా ఇక్కడ, ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2ab. చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? సో ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 2ab ప్లస్ 2ab 4ab. అంటే జస్ట్ అవి ఎలా వచ్చాయో చూస్తున్నాం. ఏంటి సార్ దానివల్ల యూజ్ అంటే, ఓకే ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేస్తున్నాం మనం, బట్ ఫిజిక్స్లో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే నువ్వు డైరెక్ట్గా 4ab అని చెప్పగలగాలి. సో ఎలా వచ్చింది అనేది జస్ట్ మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఏంటమ్మది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఎంత అని అడుగుతున్నారు. ఎంత చెప్పగలరా? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎలా వచ్చిందో చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్పాన్షన్ ఏంటమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అవునా కదా? రైట్. సో ప్లస్ 2ab మైనస్ 2ab గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్, మళ్ళీ ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఉంది, 2 టైమ్స్ ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్. రెండిట్లోనూ 2 కామన్ ఉంది. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ వన్, the fifth one. a plus b whole cube expansion ఎంత అని చూసాక a minus b whole cube. So first a plus b whole cube ని ఇలా రాయచ్చా? a plus b into a plus b whole square అని రాయచ్చు. ఎందుకంటే ఇక్కడ బేస్ చూడండి a plus b, ఇక్కడ కూడా a plus b, ఇక్కడ పవర్లో 1 ఉన్నట్టు కదా ఏం లేకపోతే. If bases are equal, we have to add the powers. 2 plus 1 3. Right. So a plus b whole cube ని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో a plus b ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేసేయండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అనొచ్చు కదా. సో ఫస్ట్ ఈ ఏతో ఈ ఎంటైర్ సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అవుతుంది ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 2ab 2a స్క్వేర్ బి. అలాగే ఇప్పుడు ఈ సెకండ్ తీసుకోండి బిని మళ్ళీ దీని అంతటితో మల్టిప్లై చేయండి ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ బి. నెక్స్ట్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్
బి ఇంటూ 2ab 2ab స్క్వేర్, అవునా? చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈక్వల్ టు ఏ క్యూబ్ రాసేద్దాం ఫస్ట్, అలాగే నెక్స్ట్ బి క్యూబ్ని ముందు రాసేద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్, చూడండి ఇక్కడ 2a స్క్వేర్ బి ఏ స్క్వేర్ బి 3a స్క్వేర్ బి కదా, ఈ రెండు యాడ్ చేశాను నేను. 2a స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి 3a స్క్వేర్ బి. నెక్స్ట్ ఏబి స్క్వేర్ 2ab స్క్వేర్, ఆ రెండు యాడ్ చేయండి ప్లస్ 3ab స్క్వేర్. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ ఇన్ దీస్ టూ టర్మ్స్ what is common? 3ab is common. సో 3ab కామన్ తీస్తారు అనుకోండి, ఇందులో 3ab కామన్ తీస్తే ఏ ఉంటుంది ఫస్ట్ టర్మ్లో, ప్లస్ ఇందులో 3ab కామన్ తీస్తే బి ఉంటుంది. సో చూసారా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఇలా వచ్చింది ఇది. సిక్స్త్ వన్ చూద్దాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఎంత, అది చూద్దాం. సేమ్ ఇందాకట్లానే. సో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ని ఎలా ఇమాజిన్ చేయొచ్చు, నువ్వు ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ మైనస్ బి హోల్ క్యూబ్, మైనస్ బి హోల్ క్యూబ్. ఇది చూడండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఉంది, బి ప్లేస్లో మైనస్ బి ఉంది, కాబట్టి ఈ ఫార్ములాలో బి ఉన్న చోట మైనస్ బి రాసేయండి. సో ఈక్వల్ టు, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ క్యూబ్ ప్లస్ రీప్లేస్ బి విత్ మైనస్ బి. ఓకేనా? ఇక్కడ బి ఉన్న చోటల్లా మైనస్ బి రాయండి. మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ మైనస్ బి. ఓకే, బి ఉన్న చోటల్లా మైనస్ బి రాస్తాం. దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్, ఇక్కడ మైనస్ బి హోల్ క్యూబ్ 3 ఆడ్ నెంబర్ కదమ్మా, మైనస్ పవర్ ఆడ్ నెంబర్ again gives a minus sign. So minus of plus minus b cube. Okay, minus into plus ఇక్కడ కూడా minus 3ab into a minus b, plus into minus minus అన్నమాట. సో చూసారా, ఫార్ములా a minus b హోల్ క్యూబ్కి ఏమొచ్చింది? a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab into a minus b. Okay, next one. If a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube equal to 3ab. So ఇది ప్రూవ్ చేద్దాం మనం. So first take this. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది కదా, దాని నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీని నుంచి సి అంటే ఎంతమ్మా? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. సి అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. దీని నుంచి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా నుంచే మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీని నుంచి ఏ ప్లస్ బి అంటే మైనస్ సి రాసుకోవచ్చు కదా. ఏ ప్లస్ బి అంటే మైనస్ సి రాయొచ్చు కదా, అలా రాసేయండి ఇక్కడ. సో మైనస్ సి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ b cube plus 3ab into minus c. That's all. So minus c whole cube అంటే c cube minus c cube, ఎందుకంటే 3 అనేది ఆడ్ నెంబర్. సో మైనస్ని ఆడ్ నెంబర్ టైమ్స్ రైస్ చేస్తే మళ్ళీ మైనస్ వస్తుంది. అది ఈవెన్ నెంబర్ టైమ్స్ రైస్ చేస్తే ప్లస్ వస్తుంది. సో మైనస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3abc. ఓకే, సో ఫైనల్గా మనం రీఅరేంజ్ చేస్తాం అనుకోండి దీన్ని. ఏ క్యూబ్
ప్లస్ బి క్యూబ్, ఇది రాసాను యాస్టీస్గా మైనస్ సి క్యూబ్, ఇటు సైడ్ రాస్తే ప్లస్ సి క్యూబ్ అవుతుంది, మైనస్ 3abc బికమ్స్ 3ab. ఇది మన ప్రూఫ్ అనమాట. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ వెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. అలా అయినప్పుడు మాత్రమే ఇది ట్రూ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆల్జిబ్రాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాలినామియల్. అంటే అందులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం మనం. ఇప్పుడు నేను బోర్డు మీద ఒక ఈక్వేషన్ రాస్తాను. సో అది చూసి దాని డిగ్రీ ఎంతో చెప్పాలి మీరు. ఓకే, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దట్ పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్. డిగ్రీ అనొచ్చు లేదా ఇండెక్స్ అనొచ్చు అనమాట. ఆ ఇండెక్స్ లేదా డిగ్రీ అనేది ఆ పాలినామియల్ ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్ అనాలా లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనాలా అనేది చెబుతుంది మనకి. రైట్. y ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ an x పవర్ n. ఇలా ఉందమ్మా ఒక ఈక్వేషన్. ఏంటి సార్ ఇందులో ఇవన్నీ అని అడిగితే, సో హియర్ ఎక్స్ అండ్ వై ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. హియర్ మన ఫిజిక్స్ భాషలో ఏంటంటే ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఫిజిక్స్లో ఎక్స్ వైలు ఏంటంటే ఎక్స్ అండ్ వై ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. చెప్పాను ఇందాక ఫిజికల్ క్వాంటిటీస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఫోర్స్, టైం, వర్క్ డన్, కైనెటిక్ ఎనర్జీ, మొమెంటం, ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్వైలు ఏంటంటే వాటి ప్లేస్లో నువ్వు ఎవరిని ఊహించుకోవాలంటే ఫిజికల్ క్వాంటిటీస్ని ఊహించుకోవాలి. మేబీ నేను ఫర్ సింప్లిసిటీ వై ప్లేస్లో నేను ఫోర్స్ను ఊహించుకుంటాను. వై ప్లేస్లో ఫోర్స్ను ఊహించుకున్నాను. ఎక్స్ ప్లేస్లో దేన్ని ఇమాజిన్ చేసుకుంటానంటే నేను టైంను ఊహించుకుంటాను. దానికి ఎగ్జాంపుల్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. ఇప్పుడు నువ్వు ఒకవేళ నేను ఫోర్స్కి సింబల్ ఎఫ్ యూజ్ చేసి టైంకి సింబల్ టీ యూజ్ చేశాను అనుకోండి, మేబీ నేను ఇలాంటి ఈక్వేషన్ చూడొచ్చు అనమాట ఫిజిక్స్లో. అంటే ఫోర్స్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి a0, a1, a2 అండ్ సో ఏం ఉన్నాయి కదమ్మా, వీటిని రియల్ నెంబర్స్ అనమాట. రియల్ నెంబర్స్ అవి. ఓకే, సో దే మే బి పాజిటివ్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్. దోస్ నెంబర్స్ మే బి ఇంటిజర్స్ ఆర్ ఫ్రాక్షన్స్, వాట్ ఎవర్ దే మే బి. సో నేను f ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లస్ 2t మైనస్ 3t స్క్వేర్ అని రాశాను అనుకోండి. అంటే దీన్ని కంపేర్ చేసుకోండి. ఇది కూడా పోలినామియల్ ఈక్వేషనే. ఓకేనా. సో ఇక్కడ a0 ప్లేస్లో 5 ఉంది, ఒక రియల్ నెంబర్. a1 ప్లేస్లో +2 ఉంది. a2 ప్లేస్లో చూసారా -3 ఉంది. x ప్లేస్లో t రాశాను నేను, y ప్లేస్లో f రాశాను. సో ఏం చెప్తుంది ఈక్వేషన్? ఒక బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్స్ లేదా ఒక పార్టికల్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్స్ టైంతో పాటు ఎలా చేంజ్ అవుతుందో చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఒక స్ట్రైట్ లైన్ పాత్లో ఒక ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. దీని మీద సమ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. నువ్వే ఫోర్స్ని అప్లై చేస్తున్నావు. ఎలా అప్లై చేస్తున్నావు ఫోర్స్ని? టైంతో పాటు ఇలా మారుతున్నట్టుగా, టైంతో పాటు ఇలా మారేటట్టుగా నువ్వు ఒక ఫోర్స్ని అప్లై చేసావు. ఓకే, సో నేను అడుగుతాను అమ్మా టైం t ఈక్వల్ టు 0 దగ్గర నువ్వు ఆ బాడీ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసావు అని అడుగుతాను నేను. ఓకే, t ఈక్వల్ టు 0 దగ్గర నువ్వు ఆ బాడీ మీద అప్లై చేసిన ఫోర్స్ ఎంత? దెన్ సింపుల్ పుట్ t ఈక్వల్ టు 0 హియర్. సో ఇక్కడ t ప్లేస్లో 0 ఊహించుకుంటే 0 × 2 0. ఇక్కడ t ప్లేస్లో 0 ఊహించుకుంటే 3 × 0 0. ఈ రెండు టర్మ్స్ పోయి f ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 న్యూటన్. అంటే t ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్ అనమాట. సో ఇనీషియల్గా నువ్వు 5 న్యూటన్ అనే ఫోర్స్ నా బాడీ మీద అప్లై చేసావు.
మరి ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో చూసినా, అంటే ఏ సెకండ్లో చూసినా నువ్వు అంతే ఫోర్స్ని అప్లై చేస్తున్నావా? తెలియదు నాకు. చూద్దాం. సపోజ్ జర్నీ అయిపోయింది, కొంత టైం తర్వాత మేబీ నేను ఎట్ టైం t ఈక్వల్ టు 2 seconds అనే టైం దగ్గర ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు అని అడిగాను నేను. టైంకి యూనిట్స్ సెకండ్స్. సో సింపుల్ పుట్ t ఈక్వల్ టు 2 ఇన్ దిస్ ఫార్ములా. అప్పుడు ఏమొస్తుంది చూడండి, F ఈక్వల్ టు 5 + 2 × 2 4 మైనస్ 3 × t స్క్వేర్. t స్క్వేర్ అంటే 4 కదమ్మా, t అంటే 2 అన్నప్పుడు t స్క్వేర్ అంటే 4. 4 × 3 12 అంటే -12. 9 - 12 అని వచ్చింది. 9 - 12 అని వచ్చింది. -3 అంటే మైనస్లో వచ్చిందంటే 3 seconds అనే ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర ఫోర్స్ డైరెక్షన్ రివర్స్ అయిందనమాట. ఇప్పుడు చూడండి, టైం t ఈక్వల్ టు 0 ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంటే టైం t ఈక్వల్ టు 2 seconds దగ్గర ఫోర్స్ దానికి రివర్స్లో అప్లై అవుతుంది అని చెప్తుంది అనమాట ఈ మైనస్ సైన్. సరే చూడండి, ఇక్కడ t ఈక్వల్ టు 0 దగ్గర ఫోర్స్ 5, t ఈక్వల్ టు 2 seconds దగ్గర -3 వచ్చింది. నువ్వు వేరే ఇన్స్టెంట్లో చూస్తే వేరే వాల్యూ వస్తుంది. సో ఇలాగ టైంతో పాటు వేరే అవుతుంది ఫోర్స్, కాబట్టి దీన్ని వేరియబుల్ ఫోర్స్ అని పిలుస్తారనమాట. సరే ఏ టైంలో చూసినా ఒకటే ఫోర్స్ వస్తే అప్పుడు దాన్ని ఏమని పిలవాలి అంటే కాన్స్టెంట్ ఫోర్స్ అని పిలవాలి. బట్ క్లియర్లీ హియర్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ టైం, దట్స్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఫోర్స్. సో అంటే ఒక బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్స్ టైంతో పాటు ఎలా మారుతుంది, లేదా ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు దాని వెలాసిటీ టైంతో పాటు ఎలా మారుతుంది, లేదా ఒక పార్టికల్ పొజిషన్ ఏంటి అట్ డిఫరెంట్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైం, ఇవి చెప్పడం కోసం ఇలాంటి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ హెల్ప్ తీసుకుంటాం. దే ఆర్ నథింగ్ బట్ పోలినామియల్ ఈక్వేషన్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది ఒక పోలినామియల్ ఈక్వేషన్ అనుకుంటే, సరే ఇక్కడ చూడండి ఎఫ్ అని రాశాను నేను. దీన్ని కొంతమంది ఇలా కూడా రాస్తారు, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎఫ్ ఆఫ్ టీ అంటారు దీన్ని. ఎఫ్ ఇంటూ టీ కాదమ్మా, ఈ సింబల్ కనిపిస్తే దీన్ని ఏమని పిలవాలి, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫోర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇక్కడ టైం మీద డిపెండ్ అయింది కదా, సో ఫోర్స్ టైం మీద డిపెండ్ అవుతుంది అని చెప్పడం కోసం ఇలా రాస్తారు. సార్ నేను ఎఫ్ ఆఫ్ టీ రాయను, ఎఫ్ఏ రాస్తానంటే దట్స్ యువర్ చాయిస్. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పై ఈక్వేషన్ని ఇలా రాయొచ్చు అనమాట, 5 + 2t - 3t². సో రెండు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు అందులో ఒక క్వాంటిటీ మరొక క్వాంటిటీ మీద ఎలా డిపెండ్ అయిందో చెప్పడం కోసం మనం ఇలాంటి ఈక్వేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సరే, ఇండెక్స్ అంటే ఏంటి, లేదా డిగ్రీ ఆఫ్ పోలినామియల్ అంటే ఏంటి? మీకు ఇచ్చిన ఎంటైర్ ఈక్వేషన్లో చూడండి, హియర్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఆ ఎక్స్కున్న హైయెస్ట్ పవర్ ఎంతో చూసుకోవాలి, దాన్ని మనం డిగ్రీ లేదా ఇండెక్స్ ఆఫ్ ద పోలినామియల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ ఎంత, టీకి 2 కదా. సో డిగ్రీ ఆఫ్ దిస్ పోలినామియల్ ఈక్వేషన్ ఈజ్ 2. సో దీనికి డిగ్రీ ఎంత, 2. హైయెస్ట్ పవర్ ఎంత, 2. నేను మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు ax - bx². ఇలా ఉంది ఒక ఈక్వేషన్. సో దీనికి ఇండెక్స్ ఎంత, దీనిలో కూడా హైయెస్ట్ పవర్ ఎంత, ఉన్నవి రెండే టర్మ్స్. ఓకే, సో ఎక్స్కి హైయెస్ట్ పవర్ 2 ఉంది కదా, సో దీన్ని మనం ఇండెక్స్ అని పిలుస్తాం అనమాట. సో హైయెస్ట్ పవర్, దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్. సో ఫర్ దిస్ ఈక్వేషన్ ఆల్సో ఇండెక్స్ ఈజ్ 2. లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. సరే, సో నా దగ్గర ఇలా ఒక ఈక్వేషన్ ఉంది, ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు 5 + 2t. ఇలా ఒక ఈక్వేషన్ ఉంది, అంటే ఫోర్స్ టైం మీద డిపెండ్ అయింది, దాన్ని అలా రాశాను నేను. చూడండి, ఇక్కడ టీకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, ఉన్నది ఒకటే చోట ఉంది, పవర్ ఏం లేదు ఇక్కడ మెన్షన్ చేయలేదంటే పవర్లో ఏమున్నట్టు, 1 ఉన్నట్టు. ఓకే, దీన్ని మీరు ఎలా కూడా రాసుకోవచ్చు, దట్ ఈక్వల్ టు 5 × t⁻0 + 2 × t⁻1 అని రాయొచ్చు అనమాట. t⁻0 1. సో 5ని 5 × t⁻0 అని రాయడంలో తప్పేం లేదు. సో ఇప్పుడు టీకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 1 ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్. సో హియర్ ఫర్ దిస్ ఈక్వేషన్ ఇండెక్స్ ఈజ్ 1.
ఇప్పుడు ఒక సీక్రెట్ని మీకు రివీల్ చేస్తాను అనమాట. సో పోలినామియల్కి ఇండెక్స్ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అని పిలవాలి. ఒక గివెన్ పోలినామియల్కి ఇండెక్స్ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలవాలి. సో హియర్ దిస్ ఈజ్ కాల్డ్, హియర్ ద ఇండెక్స్ ఈజ్ 1, therefore it is లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అని పిలవాలి దాన్ని. ఓకేనా అమ్మా? సో ఇండెక్స్ 1 అయితే లీనియర్ ఈక్వేషన్, ఇండెక్స్ 2 అయింది కదా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో దీనికి ఇండెక్స్ 2నే, దీనికి కూడా ఇండెక్స్ 2నే, కాబట్టి వాటిని ఏమని పిలవాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలవాలన్నమాట దీన్ని. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఈక్వేషన్, టెల్ మీ ద ఇండెక్స్. సో ఇలా ఉంది ఒక పోలినామియల్ ఈక్వేషన్, దాని ఇండెక్స్ ఎంతో చెప్పండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ a function f that is a physical quantity which depends on two variables. ఇదివరకు చూడండి x మీద మాత్రమే డిపెండ్ అయ్యేటట్టుగా తీసుకున్నాను నేను, ఈసారి x అండ్ y. సపోజ్ ఇలా ఉందనుకోండి ఈక్వేషన్. సో x స్క్వేర్ y ప్లస్ 3xy ప్లస్ 5 ఇలా ఉందనుకోండి. సో మరి దీని ఇండెక్స్ ఎంత? ఈక్వేషన్కి ఇండెక్స్ ఎంత? దీనికి హైయెస్ట్ పవర్ 2 ఉంది, కానీ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వైకి పవర్లో ఎంత ఉందమ్మా? 1 ఉంది కదా. సో ఇలాగా మోర్ దాన్ 1 వేరియబుల్ ఉన్నప్పుడు వాటి ప్రొడక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసేయాలన్నమాట. 2 అంటే కాదు, ఇప్పుడు 2 + 1. సో వాట్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? 3 అలా చెప్పాలి ఇండెక్స్. ఎందుకంటే 1 కన్నా ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఇలా చెప్పాలి. నెక్స్ట్ లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఈక్వేషన్. సపోజ్ నా దగ్గర f of x, y ఈక్వల్స్ టు xy అని ఉందనుకోండి. xy. సో వాట్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? ఇండెక్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఎంత? సో x అంటే ఇక్కడ x పవర్ 1, y అంటే y పవర్ 1, 1 + 1 2 అన్నమాట. సో దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ రూట్స్ అంటే ఏంటో చూద్దాం. రూట్స్ అంటే ఏంటంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి. సపోజ్ f of t ఈక్వల్ టు ఏదో సమ్ 3t² + 2t + 5 సంథింగ్ ఇలా ఏదో ఇచ్చారనుకోండి. సో ఈ పోలినామియల్ ఈక్వేషన్కి ఓకే ఇండెక్స్ 2 కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలవాలి. దీనికి రూట్స్ ఎన్ని అని అడుగుతారు. ఏంటి సార్ రూట్స్ అంటే ఏంటి అర్థం? రూట్స్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ దిస్ పోలినామియల్ ఈక్వేషన్ ఈజ్ రెడ్యూస్డ్ టు 0, ఇది 0 అయినప్పుడు ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ t దిస్ ఈక్వేషన్ విల్ బి సాటిస్ఫైడ్. అంటే t యొక్క ఏ వాల్యూస్కి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో ఆ వాల్యూస్ని, ఆ t వాల్యూస్ని, హియర్ ద ఈక్వేషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t. అందుకని t యొక్క ఏ వాల్యూస్కి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో, సాటిస్ఫై అవడం అంటే ఏంటి? ఆ t వాల్యూస్ని నేను రైట్ హ్యాండ్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ 0 రావాలన్నమాట. ఏ వాల్యూస్ ఆఫ్ tకి అలా జరుగుతుందో ఆ వాల్యూస్ని దీన్ని రూట్స్ అని పిలుస్తారనమాట. సార్ మరి రూట్స్ ఎన్ని ఉంటాయి సార్? ఎన్ని వాల్యూస్ ఉంటాయి tకి సచ్ దట్ whenever we substitute that value of t in this right side we get 0. ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో టీకి ఏ వాల్యూస్ వేస్తే రైట్ సైడ్ ఉన్న 0 వస్తుంది మనకి. వాటినే కదా రూట్స్ అంటారని చెప్పాను నేను. సో ఒకటే గుర్తు, ఇండెక్స్ ఎంత ఉందో అన్ని రూట్స్ ఉంటాయి, అన్ని వాల్యూస్ ఉంటాయి టీకి. సో ఇక్కడ ఇండెక్స్ ఎంత చెప్పండి ఈక్వేషన్కి? 2 కదమ్మా. సో రూట్స్, నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ రూట్స్ 2 అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి, 2 రూట్స్. ఓకే, సమ్ టైమ్స్ 2 రూట్స్ మే బి ఈక్వల్, సేమ్ రూట్సే రావచ్చు, డిఫరెంట్ రూట్స్ రావచ్చు.
నెక్స్ట్ మరొక ఈక్వేషన్ ఇస్తాను చూడండి. సమ్ y ఈక్వల్ టు mx ప్లస్ సి అంటే సమ్ కాన్స్టెంట్, m అనేది ఒక నెంబర్, ఇది ఓకే రియల్ నెంబర్. y అండ్ x ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్ హియర్. ఇదేమి ఈక్వేషన్? క్వాడ్రాటిక్ ఈక్వేషనా, లీనియర్ ఈక్వేషనా? పవర్ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ ఏం రాయలేదంటే 1 ఉన్నట్టు కదా. సో దీని ఇండెక్స్ 1 కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో ఇండెక్స్ 1 కాబట్టి హియర్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ రూట్స్ 1 ఓన్లీ, ఒకటే ఉంటుంది రూట్. అంటే ఒక ఎక్స్ అంటే ఏంటి అర్థం? ఒకవేళ నేను దీన్ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ యొక్క ఎన్ని వాల్యూస్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి? ఒక వాల్యూనే. ఓకే, ఏదో ఒక వాల్యూ ఆఫ్ ఎక్స్కే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ రూట్స్ 1 అని చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ లెట్ మీ టేక్ ఎ లీనియర్ ఈక్వేషన్. సపోజ్ 5x ప్లస్ 4 అని ఒక ఈక్వేషన్ ఉందమ్మా. సో ఈజ్ ఇట్ లీనియర్ ఈక్వేషన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మీరు ఒక ఫిజికల్ క్వాంటిటీని ఊహించుకోండి, ఎక్స్ ప్లేస్లో మరొక ఫిజికల్ క్వాంటిటీస్ని ఊహించుకోండి. ఆ రెండు ఇలా డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. సో ఒకవేళ అవి ఇలా డిపెండ్ అయి ఉంటే దీని వాట్ ఆర్ ద రూట్స్? ఫైండ్ రూట్స్. అసలు ముందు ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి? ఇక్కడ హైయెస్ట్ పవర్ 1 కాబట్టి ఇట్ ఈస్ ఎ లీనియర్ ఈక్వేషన్. సో క్లియర్లీ దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ అనే విషయం తెలిసింది మనకి. నెక్స్ట్ ఇండెక్స్ ఎంత? 1 అని తెలిసింది. సో దట్ ఎంప్లాయిస్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. నెంబర్ ఆఫ్ రూట్స్ ఒకటే ఉంటుంది. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? యూ షుడ్ రెడ్యూస్ దిస్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ టు 0. 0కి రెడ్యూస్ చేశాను. సో ఎంత వచ్చింది ఇప్పుడు? 5x ఈక్వల్ టు -4 అని వచ్చింది, అంతే కదమ్మా. ఈ +4 రైట్ సైడ్కి వచ్చినప్పుడు -4 అవుతుంది. సో x ఈక్వల్ టు ఎంత? -4/5. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఫర్ విచ్ దిస్ ఈక్వేషన్ విల్ బి సాటిస్ఫైడ్. నువ్వు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకో, ఎక్స్ ప్లేస్లో -4/5 సబ్స్టిట్యూట్ చేసి చూడు, నీకు రైట్ సైడ్ 0 వస్తుందో లేదా చెక్ చేసుకో, ఖచ్చితంగా వస్తుంది. సిమిలర్లీ అనదర్ ఎగ్జాంపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² -4 అనే ఒక ఈక్వేషన్ ఉంది. చెప్పండి, ఇది లీనియర్ ఈక్వేషనా, క్వాడ్రాటిక్ ఈక్వేషనా? హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్. సో ఎన్ని రూట్స్ ఉంటాయి? సో ఇది ఒక ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? ఇండెక్స్ ఎంత? ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ 2. సో నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ రూట్స్ 2 ఉంటాయి. ఇండెక్స్ ఎంతో అన్ని రూట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ whenever you reduce this polynomial equation or quadratic equation to 0, then for 2 values of x that equation will be satisfied. x² -4 ఈక్వల్ టు 0. ఓకే, ఈక్వేషన్ని 0కి రెడ్యూస్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్లో x² ఈక్వల్ టు 4 అవుతుంది కదా. అప్పుడు x ఈక్వల్ టు +or- √4. √4 అంటే ఎంత? 2 కదా. సో x ఈక్వల్ టు +or-2 అంటే x ఈక్వల్ టు +2 అనే ఒక రూట్ వచ్చింది, x ఈక్వల్ టు -2 అనే రూట్ వచ్చింది. సో ఎన్ని రూట్స్ వచ్చాయి ఇక్కడ? దీస్ ఆర్ రూట్స్. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి, ఇండెక్స్ 2 కాబట్టి 2 రూట్స్ వచ్చాయి అన్నమాట. నేనేం చెప్పాను ఇందాక? ఆ రూట్స్ మేబీ ఈక్వల్ అవ్వచ్చు, అన్ఈక్వల్ అవ్వచ్చు. ఈ ఎగ్జాంపుల్లో అన్ఈక్వల్ రూట్స్ వచ్చాయి. మేబీ ఇన్ సమ్ అనదర్ ఎగ్జాంపుల్ రూట్స్ మేబీ ఈక్వల్.
ఓకే, నువ్వేం సర్ప్రైజ్ అవ్వకూడదు. అప్పుడు ఒక్కొక్కసారి రూట్స్ ఈక్వల్గా రావచ్చు. ఎప్పుడు వస్తాయి సార్ రూట్స్ ఈక్వల్గా? అది నెక్స్ట్ మనం చూడబోతున్నాం. స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని దేన్ని పిలుస్తారంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలుస్తారు. అందులో ఏబిసిలు సమ్ నెంబర్స్ అన్నమాట, రియల్ నెంబర్స్. అవి x అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, f of x అనేది అనదర్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, రైట్. సో మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎన్ని ఉంటాయి రూట్స్? 2 ఉంటాయి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూట్స్? సో ఫస్ట్ రెడ్యూస్ దిస్ పోలినామియల్ ఈక్వేషన్ టు 0, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అని చెప్పి ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి కదా, అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని రూట్స్ అంటారు. ఆ రూట్స్కి ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు నేను రాయబోతున్నాను, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 రూట్స్ ఉంటాయని తెలుసు అందరికీ. సో అందులో ఫస్ట్ రూట్ x1 అనుకోండి, కొంతమంది జనరల్గా దాన్ని ఆల్ఫా అంటారు. దీనికి ఫార్ములా ఏంటంటే -b ప్లస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్స్. మరొక రూట్ ఏంటి సార్ అంటే x2. దాన్ని కొంతమంది బీటా అనే సింబల్తో డినోట్ చేస్తారు. x2 అని రాసినా ఏం పర్వాలేదు. ఓకే, సో బీటా ఈక్వల్ టు -b minus root over b square minus 4ac by 2a. So these are called roots అన్నమాట. ఓకేనా? ఈ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మీరు ఈ రూట్స్ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ రూట్స్ ఉన్నాయి కదా x1 అండ్ x2, వాటి వాల్యూస్ అవి నెంబర్స్ని ఇస్తాయి. ఆ నెంబర్స్ రియల్ నెంబర్సా లేకపోతే ఇమాజినరీ నెంబర్సా? అసలు ఆ రెండు రూట్స్ ఈక్వలా అన్ఈక్వలా? ఈ విషయాల్ని డిసైడ్ చేసేది ఎవరంటే ఈ రూట్ లోపల ఉన్న పార్ట్. ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac ఉంది కదమ్మా, ఆ పార్ట్ డిసైడ్ చేస్తుంది. దాన్ని డిస్క్రిమినెంట్ అని పిలుస్తారనమాట. సో మనం ఆ బీ స్క్వేర్ మైనస్ 4acని డెల్టా తోటి డినోట్ చేస్తాం మనం. ఓకే, సో డిస్క్రిమినెంట్ అని పిలుస్తారు, దాన్ని డెల్టా తోటి డినోట్ చేస్తాం, బీ స్క్వేర్ మైనస్ 4ac. So this discriminant decides whether the roots are equal or not, and also they will decide whether the roots are real numbers or imaginary numbers. Okay na? So ఎలాగా? వెరీ ఇంపార్టెంట్, వినండి. ఒకవేళ ఈ డెల్టా వాల్యూ ఇఫ్ డెల్టా ఈక్వల్ టు 0 అంటే ఈ బీ స్క్వేర్ మైనస్ 4acలో చూడండి, ఏబిసిలు సమ్ నెంబర్స్ అని చెప్పాను కదా, వాటి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డెల్టా వాల్యూ 0 వచ్చింది అనుకోండి. ఇఫ్ డెల్టా ఈక్వల్ టు 0 దెన్ రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి అర్థం? x1 ఈక్వల్ టు x2 లేదా ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయిపోతుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఒకవేళ ఈ పార్ట్ 0 అయిపోయింది అనుకోండి, బీ స్క్వేర్ మైనస్ 4ac 0 అయిపోయింది అనుకోండి. సో ఈ పార్ట్ 0 అయిపోతే ఏం మిగులుతుంది? ఇక్కడ -b/2a. నౌ కమ్ టు x2. ఇక్కడ కూడా ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac 0 అయితే రూట్ ఓవర్ 0 0, కాబట్టి మళ్ళీ నీకు మిగిలేదు -b/2aనే. కాబట్టి ఒకవేళ దిస్ డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఇఫ్ ఇట్ ఈస్ 0 దెన్ రూట్స్ ఆర్ ఈక్వల్. ఎంత? వాటి వాల్యూస్ -b/2a. -b/2a. Next possibility, if delta is greater than 0, then x1 and x2 are roots, they are not equal, అవేమి ఈక్వల్ అవ్వు. అండ్ దే ఆర్ అంటే ఆ రూట్స్ అన్నమాట, దే ఆర్ రియల్ వాల్యూస్ వస్తాయి. ఓకే,
ఓకే, రియల్ నెంబర్స్ అనమాట. x1 వాల్యూ x2 వాల్యూ రియల్ నెంబర్స్ వస్తాయి ఎప్పుడు డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే. ఎందుకంటే రూట్ లోపల b² - 4ac ఉంది. b² - 4ac గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటి? b² - 4ac అనేది ఒక పాజిటివ్ నెంబర్. సో రూట్ లోపల పాజిటివ్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు నీకు వచ్చే రూట్స్ ఏమవుతాయి? రియల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఏంటి రియల్ నెంబర్స్ అంటే ఏంటి? అది ఆ x1 x2 వాల్యూస్ మేబీ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఓకే, అవి ఇంటిజర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రాక్షన్స్ అవ్వచ్చు, ఏ వాల్యూ అయినా అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ పాసిబిలిటీ, ఒకవేళ ఈ డెల్టా వాల్యూ లెస్ దాన్ 0 అయితే ఏంటి? If that discriminant b² - 4ac, if that value is a negative value, less than 0 అంటే అర్థం ఏంటి? నెగిటివ్ వాల్యూ అయితే అది, then x1 and x2 are obviously not equal. x1 and x2 are not equal, okay. But they are కాంప్లెక్స్ నెంబర్స్ లేదా ఇమాజినరీ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు అన్నమాట. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే తెలుసు కదమ్మా, √/-3 ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, √/-1, వీటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. అలాంటి రూట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ నేర్చుకోబోయేది సమ్ ఆఫ్ ద రూట్స్. రెండు యాడ్ చేయండి, సమ్ ఆఫ్ ద రూట్స్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఎడిషన్ అనమాట. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా లేదా x1 ప్లస్ x2. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? రెండు యాడ్ చేయండి. ఇక్కడ డినామినేటర్ సేమ్ కదా, సో న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. ఆల్ఫా బీటాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఆల్ఫా అంటే ఎంత? -b ప్లస్ √/b² - 4ac by 2a minus b minus √/b² - 4ac by 2a. నేనేమంటున్నా అంటే డినామినేటర్స్ సేమ్ కదమ్మా, కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. సో డినామినేటర్ 2a, యాడ్ ద న్యూమరేటర్స్ -b ప్లస్ √/b² - 4ac minus b minus √/b² - 4ac, ఓకే, ప్లస్ √/b² - 4ac మైనస్ √/b² - 4ac రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో -b -2b by 2a, 2 క్యాన్సిల్, సో -b by a. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ -b by a. ఇంకా ప్రతిసారి ఇంత క్యాలిక్యులేషన్ చేయకూడదు, డైరెక్ట్గా సమ్ ఆఫ్ రూట్స్ ఎంత అంటే -b by a అని చెప్పాలి. సరే, ఇవన్నీ యూస్ఫుల్ అయినా? సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, డిఫరెన్స్ బిట్వీన్ రూట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అయినా అంటే ఆబ్వియస్లీ ఫిజిక్స్లో చూద్దరు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ ఏదో ఒక చోట ఏదో ఒక చాప్టర్లో ఫిజిక్స్లో మనం యూజ్ చేయబోతున్నాం. అందుకని వీటిని కేర్ఫుల్గా వినాలి మీరు. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ అయింది కదా, డిఫరెన్స్ బిట్వీన్ రూట్స్ అంటే ఆల్ఫా మైనస్ బీటాని క్యాలిక్యులేట్ చేద్దాం. చెప్పండి సింపుల్గా, ఆల్ఫా మైనస్ బీటా ఎంత అవుతుంది? డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్. ఇక్కడ మైనస్ వస్తుంది కదా, సో అగైన్ డినామినేటర్ ఈజ్ 2a. ఇప్పుడు న్యూమరేటర్స్ని ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ది ఇది యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం, -b √/-b ప్లస్ √/b² - 4ac లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ ప్లస్ √/b² - 4ac. ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, సో ఏమొస్తుందమ్మా? 2 √/b² - 4ac by 2a, 2 క్యాన్సిల్. సో నెక్స్ట్ స్టెప్లో నీకు వచ్చేది √/b² - 4ac by a. ఇదన్నమాట డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ అంటే చెప్పాలి, √/b² - 4ac by a. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. Product of roots. Alpha into beta.
ఆల్ఫా అంటే మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో చూడండి, న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది పైన. ఓకే, ఇన్ ద డినామినేటర్ 2a ఇంటూ 2a 4a స్క్వేర్ x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై లాగా ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో అది అప్లై చేయండి. మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్. సో మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అది. ఓకే, మైనస్ ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ బి స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్. చూడండి, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమని వచ్చింది మనకి? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు మైనస్ 4ac బై 4a స్క్వేర్. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఈవెన్ 4 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ మైనస్ లేదు ఇది. ఓకే, 4ac బై 4a స్క్వేర్. 4 గెట్స్ క్యాన్సిల్, a అండ్ a గెట్స్ క్యాన్సిల్. సో వి రిమైన్ విత్ c బై a మాత్రం మిగిలింది మనకి. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్కి ఫార్ములా అనమాట. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమొచ్చింది ఆన్సర్ చూడండి, ఇక్కడ మైనస్ బి బై ఏ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ అంటే రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఇలా ఉందనుకోండి. ఫైండ్ ద రూట్స్, ఇది క్వశ్చన్. 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0, ఫైండ్ ద రూట్స్. ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి ఫస్ట్ నాకు. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, హైయెస్ట్ పవర్ 2. సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దర్ ఎగ్జిస్ట్ 2 రూట్స్. సో ఆ రూట్స్ ఈక్వలా అన్ఈక్వలా చెక్ చేద్దాం. So compare this equation with a standard quadratic equation ax square plus bx plus c equal to 0. దాంతో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా 2. సో b అంటే -5. చూడండి, ఇక్కడ x కోఎఫిషియంట్ b, ఇక్కడ x కోఎఫిషియంట్ -5. సో ఈ మైనస్ని కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. సో b అంటే -5, c అంటే 3. c ప్లేస్లో ఉంది 3. ఇప్పుడు మీరు డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేయండి, డెల్టాని. డెల్టా ఈక్వల్ టు ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. -5 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే 2, సి అంటే 3. -5 హోల్ స్క్వేర్ అంటే 25 మైనస్ 24 అంటే ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. ఇది ఎంత వచ్చింది అనేది అంటే నువ్వు ఎలా చెక్ చేయాలంటే అది గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా, అంటే పాజిటివా నెగిటివా, లేదా 0 వచ్చిందా. ఏమొచ్చింది ఇక్కడ? గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో దిస్ ఈజ్ క్లియర్లీ గ్రేటర్ దాన్ 0. దేర్ ఫోర్ రూట్స్ ఆర్ రియల్. దేర్ ఫోర్ రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ and they are real and are real roots అన్నమాట. అది మన కన్క్లూజన్. అయితే ఆ రూట్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, రూట్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రూట్ ఫార్ములా గుర్తుంది కదా, -b రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. చూడండి, బి వాల్యూ ఎంత? -5. మైనస్ బి ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ -5 ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఉంచాం. ఎంత దాని వాల్యూ? 1 బై 2a. 2 ఇంటూ ఏ వాల్యూ 2 ఇంటూ 2.
అంటే ఎంత వచ్చిందమ్మా వాల్యూ 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా 5 ప్లస్ 1/4 అంటే 6/4 అంటే ఒక రూట్ ఎంత వచ్చిందంటే 3/2 వచ్చింది అంటే 1.5 వచ్చింది. నెక్స్ట్ లెట్ us ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ రూట్ బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. సో బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆఫ్ మైనస్ 5 ఇక్కడ చూడండి మైనస్ ఉంది, దీని వాల్యూ 1 కదా, ఇందాకనే చేస్తాం మనం. 5 - 1/2 ఇంటూ ఏ వాల్యూ 2 అంటే 4/4 వచ్చింది. 4/4 అంటే ఎంత 1. సో దేర్ ఫోర్ రూట్స్ ఆర్ ఆల్ఫా ఈక్వల్ టు 1.5 అండ్ బీటా ఈక్వల్ టు 1. ఏంటి రూట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? గివెన్ ఈక్వేషన్లో వాట్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్? గివెన్ ఈక్వేషన్లో ఇందులో ఇదిగో ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూస్ 1.5 కానీ లేదా 1 కానీ అవే కదా మనకు వచ్చిన రూట్స్. అవే ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు లెఫ్ట్ సైడ్ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది అనమాట. రైట్ సైడ్ పార్ట్ వస్తుంది 0. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ రూట్స్. రూట్స్ని సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని కూడా అనొచ్చు. రూట్స్ని సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని అనొచ్చు. సార్ ఇదే ఈక్వేషన్ ఇంకోలా ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇలాగే సాల్వ్ చేయాలి, ఇది ఒకటే మెథడ్ ఉందా? ఓకే, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఇంకో మెథడ్ కూడా ఉంది, అలా కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్పబోయే మెథడ్ ఓకే ఫ్యాక్టరైజేషన్. సో ఆ మెథడ్ కూడా ఒక్కొక్కసారి ఈజీగా ఉంటుంది. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి వినండి. గివెన్ ఈక్వేషన్ ఏంటి రాసుకోండి. 2x² - 5x + 3 = 0 కదా, ఇది కదా గివెన్ ఈక్వేషన్. మీరేం చేయాలంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. ఓకే 2x² × 3 ఎంత? రెండింటి ప్రొడక్ట్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 3 × 2 6x². 6x² ఇప్పుడు రెండు థింగ్స్ ప్రొడక్ట్ లాగా మనం రాయాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ సెంటర్ పార్ట్ అంటే -5x రావాలన్నమాట. అలా 6x² స్ప్లిట్ చేసుకోవాలి. నేను ఏమనుకుంటున్నానంటే 6x² ఇలా స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నా. అది కరెక్టా కాదా మీరు చెప్పండి నాకు. -3x ఇంటూ -2x అలా రాయొచ్చా? -3x ఇంటూ -2x అని రాయొచ్చు కదా. సో ప్రొడక్ట్ ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3x × 2x 6x² అయింది. సార్ 6x² x × 6x అని రాయొచ్చు కదా. రాయొచ్చు, x × 6x అని రాయొచ్చు, 6x². బట్ ఇఫ్ యూ యాడ్ దెమ్ యూ హ్యావ్ టు గెట్ ద సెంట్రల్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి -3x -2x లాగా రాసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ ఎవర్ ఐ యాడ్ దీస్ టూ ఐ విల్ గెట్ -5x. ఎందుకంటే -3x + -2x దట్ గివ్స్ యూ -5x. అంతేగాని 6x² సార్ నేను 6x × x అని రాస్తాను. ఓకే ప్రొడక్ట్ సరిపోయింది. బట్ ఇఫ్ యూ యాడ్ దెమ్ యూ వోంట్ గెట్ దట్ సెంట్రల్ పార్ట్, -5x రాదు. కాబట్టి ఇలానే స్ప్లిట్ చేయాలి. సో అప్పుడు 2x² -5xని ఇలా రాయొచ్చా? -3x -2x + 3 = 0. ఫస్ట్ ఇది చూడండి పార్ట్. x కామన్ ఉంది, x కామన్ తీయండి. ఏమొస్తుంది? 2x - 3. ఓకే నెక్స్ట్ సెకండ్ పార్ట్లోకి రండి. ఈ సెకండ్ పార్ట్లో -1 కామన్ ఉంది. సో -1 కామన్ తీస్తే 2x - 3 = 0. ఇప్పుడు ఈ పార్ట్ రెండింటిలో కామన్ ఉన్నది ఏంటంటే 2x - 3 కామన్ ఉంది. సో 2x - 3 కామన్ తీయండి. 2x - 3 కామన్ తీస్తే ఈ ఫస్ట్ టర్మ్లో x మిగులుతుంది, సెకండ్ టర్మ్లో -1 మిగులుతుంది. సో = 0.
ఓకే, ఎప్పుడైనా సరే రెండు నెంబర్స్ ప్రొడక్ట్ జీరో అయింది అంటే, లేదా రెండు థింగ్స్ ప్రొడక్ట్ జీరో అయిందంటే ఆ రెండిట్లో ఏదైనా జీరో అయి ఉండొచ్చు. ఇక్కడ ఏ ఇంటూ బి జీరో అయిందంటే ఏ అయినా జీరో అయి ఉండొచ్చు, లేదా బి అయినా జీరో అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి 2x మైనస్ 3 అండ్ x మైనస్ 1 వాటి ప్రొడక్ట్ జీరో అయింది అంటే, సో 2x మైనస్ 3 అయినా జీరో అయి ఉండాలి, లేదా x మైనస్ 1 అయినా జీరో అయి ఉండాలి. ఒకవేళ ఇది ఇలా జరిగితే x వాల్యూ ఎంత, సో 2x ఈక్వల్ టు 3 అవుతుంది, సో x వాల్యూ 3/2 అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద రూట్స్. దీని నుంచి అనదర్ రూట్ వస్తుంది, x ఈక్వల్ టు ఎంత 1. సో అదే రూట్స్ వచ్చాయి మళ్ళీ. ఆల్ఫా ఏమో 3/2 వచ్చింది, బీటా ఏమో 1 వచ్చింది. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఫైండింగ్ రూట్స్ ఫర్ ఏ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్.